ధరణిస్కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. దేశ స్వతంత్ర సమరయోధుడు ఒడ్డే ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. వినుకొండ నర్సరాపేట రోడ్లో వినుకొండ నియోజకవర్గ వడియారాజులు ఏర్పాటు చేసిన స్వతంత్ర సమరయోధుడు ఒడ్డే ఓబన్న విగ్రహాన్ని ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో పాటుగా స్థానిక వడియారాజుల సంఘ అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వర్లు, నాయకులు దేవల్ల ప్రసాద్, ఎన్డీఏ కూటమి పార్టీల నేతలతో కలిసి ఆవిష్కరించారు. తొలుత ఏర్పాటు చేసిన గజమాలను క్రేన్ సాయంతో విగ్రహం వేసి నివాళులు అర్పించారు జీవి ఆంజనేయులు. అనంతరం ఏర్పాటు చేసిన సభపై మాట్లాడుతూ ఒడ్డర్లకు అన్ని విధాల సముచిత స్థానాలతో పాటుగా గౌరవం కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నారు. ఈ కార్యక్రమంలో విగ్రహ కమిటీ చైర్మన్ పల్లపు వెంకటేశ్వర్లు, కార్యదర్శి బత్తుల నరసింహారావు, మాజీ కౌన్సిలర్ బత్తుల బాలరాజు, కౌన్సిలర్ దేవల్ల ప్రసాద్, బత్తుల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గం బీసీ సంఘం వారి ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పల్నాడు రోడ్లోని డాక్టర్ చలపతిరావు హాస్పిటల్ నందు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే సమాజంలో మొట్టమొదటి విద్యావంతురాలు మరియు ఉపాధ్యాయురాలు. దేశంలో స్వతంత్రం రాకముందు, తర్వాత స్త్రీ విద్య, మూఢనమ్మకాలు, వితంతు వివాహాలు మరియు పీడిత జనాల విద్య కోసం ఎంతో కృషి చేసి దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు లాయర్ సిద్ధయ్య, ప్రముఖ న్యాయవాది పి సైదారావు, డాక్టర్ పివి చలపతిరావు, అనుముల ప్రసాదరావు, మల్లాది సాంబశివరావు, మీసాల మురళీకృష్ణ, గుంజి కాళింగరాజు, కంచర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గ బొల్లాపల్లి మండలంలోని రేమిడిచెల్ల గ్రామానికి సంబంధించి టి హస్సాం సాహెబ్ మరియు టి కాసిం పీరాలు గత 70 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న ఇళ్లను నిర్దాక్షిణ్యంగా అదే గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ నివాస గృహాన్ని కూల్చివేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ద రన్ న్యూస్ ఛానల్తో వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా మేము నివాసం ఉంటున్న గృహాలకు ఇంటి పన్ను, కరెంటు బిల్లు గవర్నమెంట్కు చెల్లిస్తున్నామని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ మమ్మల్ని ఎన్నో రకాల ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ఇకనైనా ఇటువంటి వారిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అవును ఉండాలని వచ్చింది. ఇప్పుడు వేసేవాళ్ళు పగులేసుకొచ్చుకుంటారు. ఇప్పుడు తీయబడి మా లేడీ బాటిల్ ఊళ్ళో జనం ఆ గుడి పుట్టక ముందు పుట్టిందా మా ఇల్లు, ఇప్పుడు ఏదో పుట్టింది.